అందరికీ నమస్కారం. నేను మీ కిలారి శ్రీనాథ్. కని విని ఎరుగని రీతిలో ఎన్నడూ ఎక్కడ ఎప్పుడూ లేనట్టు విధంగా ప్రపంచం మొత్తం పుట్టపర్తి వైపు చూసే విధంగా ప్రియతమ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గ మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అయినటువంటి పల్లె సింధూరారెడ్డి గారు సత్యసాయిబాబా గారి 100వ శత జయంతి జన్మదిన వేడుకలను కని విని ఎరుగని రీతిలో చేయడం జరిగింది. అదేవిధంగా సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ఎండనక వాననక రేయనక పగులనక ప్రతిరోజు అధికారులతో అయితేనేమి ట్రస్ట్ సభ్యులతోనైతేనేమి కలుపుకొని మూకుమ్మడిగా విజయవంతం చేసినటువంటి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజానికానికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా సత్యసాయిబాబా గారు ఇష్టమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సైతం పుట్టపర్తికి వచ్చి శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేసినటువంటి రాజకీయ నాయకులకు పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలను తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు, ప్రియతమ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నంత వరకు, మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గారు ఉన్నంత వరకు ఇదే విధంగా జన్మదిన వేడుకలను జరుపుతారని ఆశిస్తూ మనసారా కోరుకుంటూ మరొక్కసారి పల్లె సింధూరారెడ్డి గారికి, పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.